ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక కీలకమైన ఘట్టం ఏపీ రాజకీయాల్లో యువగలం నారా లోకేష్ చేపట్టారు. సో దాని తర్వాత చూసుకున్నట్లే ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారాయో అందరూ కూడా తెలిసిందే. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ 2029లో మేము అధికారంలో వస్తామంటూ కూడా జగన్ చెప్పుకొస్తున్న నేపథ్యంలో 2.0 అనే నేపథ్యం బస్ యాత్ర మరి పాదయాత్ర అంటున్నారు. అంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది? మరి రాజకీయాలు మారే అవకాశం ఉంటుందా? ఏ ధీమాతో 2029 అధికారంలో వస్తామంటున్నారు? ఎందుకంటే 11 సీట్లు పరిమితం అయ్యారు కాబట్టి. 2.0లో ఎక్కువ కేసులు ఎన్రోల్ అయ్యేది వాళ్ళ నాయకులే. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, బడుగు బడిహీన వర్గాలపై ఏ విధంగా దారుణంగా హత్య చేశారో, బాబాయిని హత్య చేశారో, ఉన్న పరిశ్రమలు ఏ విధంగా తరిమిగొట్టారో, సినిమా సెట్టింగ్లాగా ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశాను, సాయంకాలానికి సినిమా సెట్టింగ్లు ఎలా తీసేశారో, ఇదే అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతి పూర్తి చేస్తానని చెప్పి ఓటేపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా 5 ఏళ్లు పరిపాలించారో, పోలవరం గురించి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో, దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళల్ని ఏ విధంగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, తెలుగు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగగలదు, ఏదైతే కూటమి ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ భావితరాల భవిష్యత్తు నిలబెట్టగలరని ఊహించి సంపూర్ణమైన మెజార్టీ మాకు ఇచ్చారు. అదే నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. ప్రజలు చాలా తెలివైన కూటమి ప్రభుత్వం వస్తానే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని డైవర్షన్ చేయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పాడిగట్టేశారు.